చూస్తున్నాం. కవిత అరెస్టుకు సంబంధించిన విజువల్స్ మనం ఇప్పటిదాకా స్క్రీన్ మీద చూసాము. అక్కడ తాజా విజువల్స్ మనం చూస్తూ వచ్చాము. అందులో ముఖ్యంగా చూస్తే మాత్రం కవిత అరెస్టుకు సంబంధించిన కన్ఫర్మేషన్ వచ్చింది. అందులో భాగంగానే మనం చూస్తే కేటీఆర్ కూడా చాలా సీరియస్గా అక్కడ రెస్పాండ్ అవుతున్నారు. ట్రాన్సిట్ వారెంట్ లేకుండా మీరు ఎలా అరెస్ట్ చేస్తారు అనే విషయంతో పాటు ఇప్పటికే సోదాలు ముగిశాయంటూ మీరు లెటర్ ఇచ్చిన తర్వాత కుటుంబ సభ్యుల్ని కూడా లోపలికి అలౌ చేయకపోవడానికి కారణాలు ఏంటి అంటూ ప్రశ్నించిన విజువల్స్ కూడా ఇంతసేపు మనం చూసాం. అంతేకాకుండా ఇప్పటికే 8:45 ఫ్లైట్లో తన్ని హైదరాబాద్ నుంచి ఢిల్లీ తీసుకెళ్లే ప్రయత్నం అయితే ఇప్పటికే ప్రారంభమైంది. దానికి సంబంధించిన వారెంట్ మనం చూస్తున్నట్టు మనము స్క్రీన్ మీద చూస్తున్నాము. జోగేందర్ అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ ఈడీకి సంబంధించిన ఎవరైతే ఉన్నారో తను రిలీజ్ చేసిన ఒక లెటర్ మనకు కనిపిస్తుంది. అందులో చాలా క్లియర్గా మనీ లాండరింగ్ కేసులో మేము తనని అరెస్ట్ చేశామంటూ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఆ ఇన్ఫర్మేషన్ తన భర్త అనిల్కి ఇచ్చిన డాక్యుమెంట్ మనకి కనిపిస్తుంది. కల్వకుంట్ల కవితకు సంబంధించిన అరెస్ట్ చేసే ముందు వాళ్ళ కుటుంబ సభ్యులకు ఇన్ఫార్మ్ చేయాల్సిన ఒక ప్రొసీజర్ ఉంది. ఆ ప్రొసీజర్లో భాగంగా తనని ఎందుకు అరెస్ట్ చేస్తున్నాము అన్న విషయాన్ని తనకు చెప్పడంతో పాటు తన అరెస్టుని ధృవీకరించాల్సిందిగా తన కుటుంబ సభ్యులకు కూడా ఒక నోటీస్ ఇస్తారు. ఆ నోటీస్ మనకి ఇప్పుడు స్క్రీన్ మీద కనిపిస్తోంది. చాలా క్లియర్గా ఏదైతే మనీ లాండరింగ్ కేసులోనే తనని మేము అరెస్ట్ చేశాము అన్న విషయాన్ని, ఆ వివరాలని ఇప్పటికే జోగేందర్ తన అసిస్టెంట్ డైరెక్టర్గా ఉన్నారు, తను ఇష్యూ చేసిన లెటర్ మనకి స్క్రీన్ మీద కనిపిస్తుంది. ఓవరాల్గా చూస్తే మాత్రం ఎప్పటి నుంచో దీనికి సంబంధించి మీనవేషాలు లెక్క పెడుతూ వచ్చారు. అరెస్ట్ ఉంటుందంటూ కొద్ది రోజులు, ఉండదంటూ మరికొద్ది రోజులు. దీనికి సంబంధించి తారాస్థాయిలో డిబేట్లు కూడా జరిగాయి. బీజేపీ అలాగే బీఆర్ఎస్ ఒక్కటైపోయాయి కాబట్టే కవిత అరెస్టులో అలసత్వం వహిస్తున్నారు అని గతంలో వ్యాఖ్యలు వినిపించాయి. బట్ వాటన్నింటినీ పటాపంచలు చేస్తూ ఇవాళ కల్వకుంట్ల కవితను అరెస్ట్ చేసి ఇప్పటికే ఢిల్లీకి తీసుకెళ్లేందుకు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తోంది. దీనికి సంబంధించి తన అరెస్టుని ధృవీకరిస్తూ తనకి సంబంధించిన ఆ వివరాలను ఇప్పటికే తన భర్తకు చెప్పినట్టుగా ఇప్పటికే ఒక నోటీస్ ఇచ్చారు. అంతేకాకుండా నోటీస్తో పాటు దానికి సంబంధించి ఒక అక్నాలజ్మెంట్ కూడా తీసుకున్నారు. ఇప్పుడు నెక్స్ట్ మనీ లాండరింగ్ కేసుకు సంబంధించిన విషయంలో ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ ఉండబోతోంది. మనము స్క్రీన్ మీద చూస్తున్నాము. అంటే ఇది పాత విజువల్స్, తన ఇంటిలో అప్పుడు జరిగిన గందరగోళానికి సంబంధించిన విజువల్స్గా మనం చెప్పవచ్చు. అంతేకాకుండా ఇప్పటికే హరీష్ రావు అక్కడికి చేరుకున్నారు. కేటీఆర్ ఇంటి లోపలికి వెళ్ళారు. ఇంటికి లోపలికి వెళ్ళి అక్కడ ఉన్న ఎవరైతే అధికారులు ఉన్నారో అధికారులతో వాగ్వాదానికి దిగారని మనం చెప్పవచ్చు. ట్రాన్సిట్ వారెంట్ లేకుండా మీరు ఎలా అరెస్ట్ చేస్తారు, అరెస్ట్ చేసి ఎలా తీసుకెళ్తారు అంటూ తను ప్రశ్నిస్తున్న నేపథ్యం మనకు కనిపిస్తుంది. ఓవరాల్ మనం చూస్తున్నాం. అరెస్ట్ ఆర్డర్కి సంబంధించిన కాపీ మనకి ఇప్పటికే అందింది. దీనికి సంబంధించి చూస్తే వేరాజ్ జోగేందర్ అసిస్టెంట్ డైరెక్టర్ హ్యావ్ రీజన్స్ టు బిలీవ్ దట్ శ్రీమతి కల్వకుంట్ల కవిత వైఫ్ ఆఫ్ డాక్టర్ డిఆర్ అనిల్ కుమార్ రిసైడింగ్ అట్ అని తన అడ్రస్తో పాటు చెబుతూ హ్యాస్ బీన్ గిల్టీ ఆఫ్ అన్ అఫెన్స్ పనిషబుల్ అండర్ ద ప్రొవిజన్స్ ఆఫ్ ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ 2002. నౌ దేర్ఫోర్ ఐ ఎక్సర్సైజ్ ఆఫ్ ద పవర్ conferred upon the under subsection 1 of section 19 of the Prevention of Money Laundering Act 2002, I hereby arrest the said Srimati Kalvakuntla Kavita at 5:20 p.m. on 15/3/2024, and she has been informed of the grounds of arrest. A copy of the grounds of arrest containing 14 pages have been served upon her అని దీనికి సంబంధించిన మనకు కనిపిస్తోంది. అది చాలా క్లియర్గా ఏదైతే దీనికి సంబంధించి డిఆర్ అనిల్ కుమార్ ఎవరైతే తన భర్త ఉన్నారో తన భర్తకి ఇచ్చిన అరెస్ట్ ఆర్డర్ సంబంధించిన డాక్యుమెంట్ మనము స్క్రీన్ మీద చూసాము. దాని ప్రకారం అయితే ఇప్పటికే మనీ లాండరింగ్ సంబంధించిన విషయాల్లో తను గిల్టీ అని తను నమ్ముతున్నాను కాబట్టి అందుకే తను అరెస్ట్ చేశాము. ఆ సంబంధించిన అరెస్ట్ ఆర్డర్కి సంబంధించిన కాపీని కూడా ఆ గ్రౌండ్స్ ఆఫ్ అరెస్ట్ ఏదైతే ఏ కారణం చేత తనను అరెస్ట్ చేశారో ఆ వివరాలు పొందుపరుస్తూ దాదాపుగా 14 పేజీల రిపోర్ట్ని తన భర్తకి సమర్పించినట్టుగా కూడా ఈ అరెస్ట్ ఆర్డర్లో మనకు చూపిస్తున్నారు. 15వ తారీఖున 5:20 సమయంలో తనని అరెస్ట్ చేసినట్టుగా వాళ్ళు అఫీషియల్గా ఒక డాక్యుమెంట్ని రిలీజ్ చేశారు. ఇక అరెస్ట్ మెమోకి సంబంధించిన వివరాలు కూడా మనకు అందాయి. దాని ప్రకారం చూస్తే ఇప్పటికే తన్ని అరెస్ట్ చేయడము, అయితే ఈసీఐఆర్ నెంబర్ అండ్ అఫెన్సెస్ చూస్తే ఈసీఐఆర్ నెంబర్ అఫెన్స్ ఆఫ్ మనీ లాండరింగ్ యాజ్ డిఫైన్డ్ అండర్ సెక్షన్ 3 ఆఫ్ PMLA
2002 అండ్ పనిషబుల్ అండర్ సెక్షన్ 4 ఆఫ్ పిఎంఎల్ఏ 2002 అని చెబుతూ జోగేందర్ అసిస్టెంట్ డైరెక్టర్ దీనికి సంబంధించిన అరెస్ట్ మెమోని కూడా జారీ చేశారు. దానికి సంబంధించిన డాక్యుమెంట్ కూడా మనకు అందింది. దాని ప్రకారం కల్వకుంట్ల కవిత ఈజ్ ఫౌండ్ గిల్టీ ఆఫ్ అఫెన్స్ ఆఫ్ మనీ లాండరింగ్ డిఫైన్డ్ అండర్ సెక్షన్ 3 ఆఫ్ పిఎంఎల్ఏ అండ్ పనిషబుల్ అండర్ సెక్షన్ 4 ఆఫ్ పిఎంఎల్ఏ అని తను అరెస్ట్ మెమో కూడా ఇచ్చారు. ఈ అరెస్ట్ మెమోని ఇచ్చి తను అరెస్ట్ చేసినట్టుగా ఇప్పటికే ప్రకటించారు. ఓవరాల్గా చూస్తున్నాము కవిత అరెస్ట్ కన్ఫర్మ్ అయిన తర్వాత అరెస్ట్ మెమోతో పాటు అరెస్ట్ ఆర్డర్ని ఇచ్చిన తర్వాత దాంట్లో ఏం జరుగుతుందన్న విషయం పైన పూర్తి విశ్లేషణ అందించేందుకు మా క్రైమ్ బ్యూరో చీఫ్ ఇన్నారెడ్డి ఫోన్ లైన్లో అందుబాటులోకి వచ్చారు. ఇన్నారెడ్డి చెప్పండి, ఈ అరెస్ట్ మెమో అలాగే అరెస్టు ఆర్డర్ని చూసిన తర్వాత మనీ లాండరింగ్ కేసులో తనని అరెస్ట్ చేశాము అని ఏదైనా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, దానికి సంబంధించిన పూర్తి వివరాలు చెప్పండి. చిదంబరెడ్డి గారు, దీంట్లో మనం ప్రధానంగా గమనించాల్సిన విషయం ఏంటంటే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈ మనీ లాండరింగ్ జరిగిందన్న చెప్పిన కొన్ని ఎవిడెన్స్ అన్ని కూడా కలెక్ట్ చేసుకుని తర్వాత దాదాపుగా 4 గంటల పాటు మనం గమనించాము. 4 గంటల పాటు కవిత ఇంట్లో సెట్ ఆపరేషన్ చేసింది, సెర్చ్ వారెంట్ కూడా తీసుకొచ్చింది. దీంతో పాటు అరెస్ట్ వారెంట్, అరెస్ట్ మేము అంటే పకడ్బందీ ప్లాన్ తోటి వచ్చిన నేపథ్యంలో కూడా మరి ఈ ఇక్కడ జరిగిన మరి ఆ మనీ లాండరింగ్ కేసు అనేది అంటే మనీ లాండరింగ్ వ్యవహారం మనం ఒకసారి పరిశీలిస్తే ఏదైనా సరే ఇక్కడున్న డబ్బులను విదేశాలకు తరలించడం, విదేశీయుల మార్గద్రవ్యంలో దాన్ని దాచుకొని దాని మీద ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఎక్కువగా నిఘా పెడుతుంది. ఆ నేపథ్యంలోనే ఇక్కడ మనీ లాండరింగ్ జరిగింది అని చెప్పేసి ఎవిడెన్స్ కూడా ఉన్నాయి. తర్వాత దాంట్లో ప్రధానంగా అంటే ఈ రోజు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కవిత ఇంట్లో సెర్చ్ చేస్తున్నప్పుడు దీంట్లో మొత్తంగా 12 మంది అధికారులు వచ్చారు. దీంట్లో 2 మహిళా అధికారులు ఉన్నారు. 10 మంది కూడా దాంట్లో కొంతమంది ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు కూడా ఉన్నట్టుగా మనకు సమాచారం ఉందంటే దీంట్లో ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన అవకతవకలు జరిగాయి. తర్వాత ఒక స్టేట్ కు దాదాపు 100 కోట్ల రూపాయల డబ్బులు ఈమె దగ్గర నుంచి వెళ్ళాయని చెప్పి అనేకమైన ఆరోపణల నేపథ్యంలో కాకుండా ఎవరైతే ఈ మనీ అంటే ఈ లిక్కర్ కేసులు ఎవరైతే అప్రూవల్ గా మారారో వాళ్ళు ఇచ్చిన కొన్ని సాక్ష్యాధారాలను ప్రాథమికంగా తీసుకొని దానికి సంబంధించిన విచారణ ఈ రోజు అంతా చేసి దీనికి సంబంధించి అంటే ఎప్పుడైతే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ అధికారులు ఢిల్లీ నుంచి వచ్చిన వాళ్ళు ఎప్పుడైతే ఉన్నారో వాళ్ళు వచ్చిన తర్వాత ఆమె 4 గంటల పాటు విచారణ చేసినప్పుడు మనీ లాండరింగ్ వ్యవహారం కావచ్చు, లిక్కర్ స్కామ్ శాస్త్రం సంబంధించి కావచ్చు, తర్వాత ఇప్పటికీ ఆమె నిందితురాలుగా ఉంది కాబట్టి మరి 19వ తారీఖున సుప్రీంకోర్టులో విచారణ సంబంధించిన వ్యవహారం బెంచ్ మీద రాకముందే వీళ్ళు ఇప్పుడు హడావిడిగా అరెస్ట్ దానికి అంటూ కూడా ప్రత్యేకమైన కారణాలు ఉన్నాయని చెప్పి కూడా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ అధికారులు తెలుస్తే ప్రధానంగా అంటే ఎప్పుడైనా సరే ఒక వ్యక్తిని అరెస్ట్ చేస్తున్న క్రమంలో వీళ్ళు కనుక బయట ఉంటే సాక్ష్యాధారాలు తారుమారేసే అవకాశం ఉంటుంది కాబట్టి మేము అరెస్ట్ చేస్తున్నామని చెప్పని ఈ సాక్ష్యాలు తారుమారు చేయడానికి తర్వాత చేయగల కెపాసిటీ ఉండడానికి గల కారణాలన్నింటి కూడా మెన్షన్ చేస్తూ కూడా ప్రధానంగా వీళ్ళు వారెంట్ తయారు చేస్తారు. అరెస్ట్ వారెంట్ తయారు చేసిన నేపథ్యంలో ముందస్తుగా ఈ మనీ లాండరింగ్ వ్యవహారం కావచ్చు, లిక్కర్ స్కామ్ లో కవితకు సంబంధించిన వ్యవహారంలో ఉన్న ఇన్వాల్వ్మెంట్, ఆమె యొక్క పాత్ర, ఇవన్నిటికి సంబంధించిన వ్యవహారంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ అధికారులు దీంట్లో ఐటీ అధికారులు కూడా ఆమెను కూలంకషంగా చాలా క్వశ్చన్ అడిగినప్పటికీ కూడా ఆమె సరైన సమాధానం చెప్పకపోవడం, తర్వాత కొన్ని ప్రశ్నలకు దాటవేసే ప్రయత్నం చేయడం. ఏదైతే అరెస్ట్ మెమో చూసామో మెమోలో 14 పేజీల డాక్యుమెంట్ మేము ఇచ్చాము అని వాళ్ళు చాలా క్లియర్గా పొందుపరిచిన నేపథ్యంలో ఆ 14 పేజీల డాక్యుమెంట్లో ఏముండే అవకాశం ఉంది, తను చాలా క్లియర్గా ఈ పిఎంఎల్ఏ యాక్ట్ ప్రకారం మనీ లాండరింగ్ జరిగింది అన్నదాన్ని తను నమ్ముతున్నాను, అందుకే అందులో భాగంగానే తనకు పూర్తి స్థాయిలో సమాచారం ఇచ్చిన తర్వాత మేము అరెస్ట్ చేస్తున్నాము అంటూ అరెస్ట్ మెమోలో మనకు కనిపిస్తుంది. ఆ విధంగా చూస్తే ఆ 14 పేజీల డాక్యుమెంట్ ఏముండే అవకాశం ఉందంటారు, దాంట్లో ఏమేమి వివరాలు పొందుపరిచే అవకాశం ఉందంటారు? చంద్రపేట గారు, దీంట్లో ప్రధానంగా అంటే ఈ 14 పేజీల వ్యవహారం ఏమైతే ఉందో అంటే మొట్టమొదటిగా ఎవరైనా సరే ఒక స్కామ్ కు సంబంధించి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఎక్కువగా మనీ లాండరింగ్ వ్యవహారము, తర్వాత విదేశీ కరెన్సీ, తర్వాత ఆర్థిక లావాదేవీలు అవకతవకల దృష్టి ఎక్కువగా వీటి మీదనే కాన్సన్ట్రేషన్ చేస్తా ఉంది, వీటి మీద ఎక్కువ దృష్టి పెడతా ఉంటుంది. సో దీంతో పాటు ఈ రోజు ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు కూడా తీసుకొని వచ్చి వీళ్ళు ఈ రోజు ప్రశ్నించారంటే మీరు చెప్పినట్టుగా దాంట్లో స్పష్టంగా ఉంది మెమోలో ఆ 14 పేజీల అంటే ఇప్పటి వరకు మనీ లాండరింగ్ సంబంధించి కావచ్చు, తర్వాత లెక్క స్కామ్ సంబంధించి కావచ్చు, కవితను ఇన్వాల్వ్ చేసి నిందితురాలుగా చేర్చినప్పటి నుంచి అంటే చేర్చడం గల కారణాలు, చేసినప్పటికి జరిగిన పరిణామాలు, వీటన్నింటినీ మెన్షన్ చేస్తూ ఒకవేళ కనుక ఈమె నిందితురాలుగా ఉంది కాబట్టి ఈమె ఆల్రెడీ ప్రతిసారి అంటే ప్రశ్నించాలనుకున్న ప్రతిసారి కూడా హాజరు కాకపోవడం, తర్వాత ప్రతిసారి కోర్టు తలుపులు కొట్టి మహిళను కాబట్టి ఆన్లైన్ లో తను నాకు కుదరదు, తర్వాత నేను బిజీగా ఉన్నాను, నా బిజీ షెడ్యూల్ చెప్పి అంటే
విచారణను ఏదో రకంగా ఆమె స్కిప్ చేస్తూ వస్తూ ఉంది అని చెప్పని గతంలో స్కిప్ చేసిన విషయాన్ని కూడా మెన్షన్ చేస్తూ ఈ మనీ లాండరింగ్ జరిగింది, ఆ జరిగిన విషయాలను కూడా పొందుపరుస్తూ ఈమె గనక బయట గనక ఉంటే ఖచ్చితంగా ఈ లిక్కర్ స్కామ్ కు సంబంధించిన వ్యవహారంలో ఖచ్చితంగా సాక్ష్యాలు తారుమారు అవకాశం కాబట్టి ఖచ్చితంగా ఆమెను అరెస్ట్ చేయాలి. అరెస్ట్ చేసిన తర్వాత కూడా ఖచ్చితంగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ తిరిగి మళ్ళీ ఆమెను కస్టడీ తీసుకొని విచారించే ఆలోచనలు కూడా ఉంది అని చెప్పి మనం తెలుస్తాను. మొత్తం మీద లిక్కర్ స్కామ్ లో ఈమె యొక్క పాత్ర చాలా కీలకం కాబట్టే ఆమెను అరెస్ట్ చేస్తున్నాం చెప్పిన అన్ని వివరాలను కూడా ఆ 14 పేర్లు మెన్షన్ చేస్తే మనం అనుకోవచ్చు చిరంజీవి గారు. అయితే ఇక్కడ అంటే చాలా కీలకమైన అంశము 4 గంటల పాటు తను సెర్చ్ చేయడం కానీ ఆ సందర్భంలో తనకు సంబంధించిన ఫోన్లు హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు. అంతేకాకుండా గత 10 సంవత్సరాల నుంచి తన ఐటీ రిటర్న్స్ కానివ్వండి, దాంతోపాటు తన అకౌంట్లో జరిగిన లావాదేవీలకు సంబంధించి కూడా అక్కడ అడిగారు అన్న ఒక ఇన్ఫర్మేషన్ వస్తుంది. సో 10 సంవత్సరాల నుంచి అనే టాపిక్ ఏదైతే వస్తుందో దాన్ని బట్టి చూస్తే ఇది మనీ లాండరింగ్ అన్నది కేవలము లిక్కర్ స్కామ్కే కాకుండా ఇంకా వేరే దానికి ఏమైనా లీడ్ చేసే అవకాశం ఏమైనా కనిపిస్తుందా? 10 సంవత్సరాల అకౌంట్స్ వెరిఫికేషన్ కానివ్వండి, లేకపోతే ఐటీకి సంబంధించిన విషయాలన్నీ మాట్లాడడం మీరు అన్నట్టుగా కేవలం ఇది లిక్కర్ స్కామ్కి సంబంధించిన ఇష్యూ అయ్యి ఉంటే కేవలం ఈడీ అధికారులు వచ్చేవాళ్ళు, కానీ ఐటీ వాళ్ళు కూడా వచ్చారు అంటే దానికి తోడు 10 సంవత్సరాల పాటు జరిగిన మొత్తం ట్రాన్సాక్షన్స్ పైన వెరిఫికేషన్ జరిగింది అనే ఒక ఇన్ఫర్మేషన్ బయటకు వస్తున్న నేపథ్యంలో దీని పరిధి ఏమైనా వేరే రకంగా లేక పెద్దగా ఉంది అని ఏమన్నా అనుమానించాల్సిన అవసరం ఉందంటారా? ఖచ్చితంగా మీరు అన్న దాంట్లో చాలా ఖచ్చితంగా అంటే దీనిలో చాలా లీడ్ పాయింట్ ఉంది. అందుకే 10 సంవత్సరాల తాలూకు ఆర్థిక లావాదేవీ అంటే ఆర్థిక పరమైన అంశాల్లో అంటే లావాదేవీల వ్యవహారంలో అవకతవకలు జరిగాయి అన్న అంశాల ఆధారంగానే ప్రధానంగా ఈ రోజు సెర్చ్ వారెంట్ లో సెర్చ్ జరిగింది. ఈమె అకౌంట్లను కూడా ఆ మొబైల్ లో సీజ్ చేసి మొబైల్ లో తర్వాత దానికి సంబంధించిన అకౌంట్ సంబంధించిన యూజర్ నేమ్ పాస్వర్డ్ తీసుకుని అకౌంట్లలో కూడా వెరిఫై చేశారని చెప్పని కవిత భర్తది కూడా వెరిఫై చేశారని చెప్పని కూడా మనకు అందుతున్న సమాచారం తెలుస్తా ఉంది. సో అంటే ఇక్కడ ఎప్పుడైనా సరే మనీ లాండరింగ్ వ్యవహారం కావచ్చు లిక్కర్ దాంట్లో జరిగింది కాబట్టి ఎన్ఫోర్స్మెంట్ ఇన్వాల్వ్ అయింది. కాకపోతే ఈ రోజు వచ్చిన 12 మంది అధికారుల్లో 2 మహిళా అధికారులు కాకుండా మిగతా 10 మందిలో ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు కూడా ఉన్నారు అన్నదానికి ప్రధానమైన కారణం వచ్చేసి ఇక్కడ అంటే ఈ 10 సంవత్సరాల్లో జరిగిన ఆర్థిక లావాదేవీల్లో ఖచ్చితంగా అవకతవకలు ఉన్నాయి. తర్వాత అంటే ఏదైనా సరే ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు ఇన్వాల్వ్మెంట్ అవ్వడానికి ప్రధానమైన కారణం ట్యాక్స్ సంబంధించిన వ్యవహారంలో వాళ్ళు సబ్మిట్ చేసిన ఐటీ రిటర్న్స్ లో అవకతవకలు ఉంటే డెఫినెట్ గా ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు ఇన్వాల్వ్ అవుతారు. దానికి సంబంధించిన సమాచారం ఈడీ అధికారులకు వచ్చింది కాబట్టి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు వీళ్ళు సబ్మిట్ చేసిన ఏమైతే ఈ ఐటీ రిటర్న్స్ ఏమైతే ఉన్నాయో దాంట్లో అవకతవకలు ఉన్నాయి కాబట్టి ఐటీ వాళ్ళు కూడా తీసుకొని వచ్చి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు ఈ రోజు రికార్డు వెరిఫై చేశారు. అవన్నీ కూడా ప్రూవ్ అయిన తర్వాత అవన్నీ నిజమే అని చెప్పేసి నిరూపించుకున్న తర్వాత ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు ఈడీ అధికారులు ఒక నిర్ధారణకు వచ్చేసి ముందస్తుగా తయారు చేసుకున్న మెమోతో పాటు ఆమె అరెస్ట్ వారెంట్ చేసి అరెస్ట్ చేసి తీసుకున్నట్టు కూడా మనకు తెలుస్తా ఉంది. ఖచ్చితంగా వీళ్ళు ఇచ్చిన ఇన్కమ్ ట్యాక్స్ ఇన్నారెడ్డి ఒక్క నిమిషం మీరు లైన్ లో ఉండండి. మనము స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్ గా విజువల్స్ చూస్తున్నాము. కవితని ఇంటి దగ్గర నుంచి ఎయిర్పోర్ట్కి తరలిస్తున్న విజువల్స్ మనకి స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి. భారీ భద్రత నడుమ తనను తీసుకెళ్తున్నారు. ఎందుకంటే తన అరెస్ట్ను ఆపేందుకు తనని తీసుకెళ్లే క్రమంలో కార్యకర్తలు అడ్డుపడి తనని ఖచ్చితంగా డిస్టర్బ్ చేస్తారని ఒక సమాచారం ఉన్న నేపథ్యంలో అవేమీ జరగకుండా చూసేందుకు ప్రత్యేకంగా చర్యలు తీసుకుని అందులో భాగంగానే తను ఇప్పటికే ఇంటి దగ్గర నుంచి తరలిస్తున్న విజువల్స్ మనకు కనిపిస్తున్నాయి. ఎక్స్క్లూజివ్గా మీరు రాజ్ న్యూస్ స్క్రీన్ మీద మీరు చూడవచ్చు. చాలా క్లియర్గా తను అక్కడి నుంచి తీసుకెళ్లాలని నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికీ 8 గంటల 45 నిమిషాల ఫ్లైట్ని బుక్ చేశారు. తను ఆ ఫ్లైట్ ద్వారా కవితని హైదరాబాద్ నుంచి ఢిల్లీకి తరలించే ప్రయత్నము దానికి సంబంధించిన ప్లానింగ్ జరిగింది కాబట్టి అది తీసుకెళ్లే క్రమంలో తీసుకున్న చర్యలు మనకు కనిపిస్తున్నాయి. అందులో భాగంగానే మనము రాజ్ న్యూస్ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్ విజువల్స్ చూస్తున్నాము. ఇప్పటికే హైదరాబాదు తన నివాసం నుంచి స్టార్ట్ చేసి తన్ని ఇక్కడ నుంచి తీసుకెళ్లే ఇప్పుడు మీరు చూస్తున్నారు చాలా క్లియర్గా తన కుటుంబ సభ్యులకి బాయ్ చెప్తున్న విజువల్ మనకు కనిపిస్తున్నాయి. అంతేకాకుండా వాళ్ళ కుటుంబ సభ్యులకు అంటే తన కుటుంబ సభ్యులకు చెప్పి ఇక్కడ నుంచి బయలుదేరుతున్న విజువల్స్ మనకు కనిపిస్తున్నాయి. ఆ విజువల్స్ అన్ని మీరు రాజ్ న్యూస్ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్గా చూడవచ్చు. రైట్, ఇప్పటికే మనం చూస్తున్నాము ఖచ్చితంగా ఇలాంటి హై ప్రొఫైల్ పర్సన్ని అరెస్ట్ చేసి తనని తరలించే క్రమంలో కొద్దిపాటి ఇబ్బందులు ఎదురవుతుంటాయి. ముఖ్యంగా
చాలా కీలకంగా మనం చూస్తే మాత్రం కార్యకర్తలందరూ ఇప్పటికీ ఇంటి దగ్గర చేరుకునే ప్రయత్నం, అంతేకాకుండా తను ఏ దారిలో ప్రయాణిస్తుందో తెలుసు కాబట్టి అక్కడంతా అడ్డుకునే ప్రయత్నం చేస్తుంది అన్న ఒక అనుమానంతో దాని స్పెషల్గా ఒక రూట్ మ్యాప్ని చేస్తున్నట్టుగా మనకు అర్థమవుతుంది. దీనిలో భాగంగా ఏం జరగబోతోంది, తను ఇప్పుడు ఇక్కడ నుంచి తీసుకెళ్లే క్రమంలో ఏమేమి పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉంది, ప్లానింగ్ ఎలా జరిగింది, అంతేకాకుండా కవితని ఏ ఫ్లైట్లో ఇక్కడ నుంచి ఢిల్లీకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారన్న విషయాన్ని మరింత విశ్లేషణ అందించేందుకు మా ఇన్పుట్ ఎడిటర్ కోటిరెడ్డి ఫోన్ లైన్లోకి అందుబాటులోకి వస్తారు. కోటిరెడ్డి, చెప్పండి, ఎందుకంటే ఇలాంటి హై ప్రొఫైల్ పర్సన్ని తీసుకెళ్లేటప్పుడు చాలా రకాల ఇబ్బందులు ఉంటాయి కాబట్టి ఆ ఇబ్బందుల్ని అధిగమించేందుకు ఎలాంటి ఏర్పాట్లు చేశారని మనం అనుకోవచ్చు, అంతేకాకుండా తన కారులోనే తీసుకెళ్తున్నట్టుగా మనకు అర్థమవుతున్న నేపథ్యము మనం చూస్తున్నాము. సో ఏం జరుగుతుంది, ఎలాంటి స్పెషల్ కేర్ వాళ్ళు తీసుకున్నారని మనం చెప్పొచ్చు? ఈ రోజు మనం పరిస్థితిని గమనించినట్లయితే చాలా వ్యూహాత్మకంగా ఈడీ వ్యవహరించిందని చెప్తారు. మొత్తంగా హైదరాబాద్ లో కవిత ఇంట్లో సోదాలు నిర్వహించడానికి ముందే ఆమె భర్త కవిత భర్త కూడా ఇద్దరు ఇంట్లో ఉన్నారన్న సమాచారం తర్వాతే 4 బృందాలుగా ఏర్పడినటువంటి ఈడీ సభ్యులు ఒక్కసారిగా సోదాలు నిర్వహించారు. ఈ సమయంలో వచ్చినటువంటి న్యాయవాదుల బృందాన్ని కానీ, పార్టీ నేతలను కానీ, కార్యకర్తలను కానీ ఎవరిని రానివ్వలేదు. కనీసం సమాచారం బయటకు చేరవేసేందుకు కూడా అవకాశం లేకుండా మొట్టమొదట అక్కడ ఉన్నటువంటి సెల్ ఫోన్లు, ల్యాండ్ లైన్లు ఏవి అవకాశాలు లేకుండా అన్నిటినీ స్వాధీనం చేస్తున్నారు. అంటే అప్పటికే కవిత అరెస్టుకు సంబంధించి వ్యూహాత్మకంగా ముందే ప్రణాళికాబద్ధంగా వాళ్ళు వచ్చారని మనం చెప్పుకోవడానికి అవకాశాలు ఉన్నాయి చిదంబరం. అయితే ఇక్కడ చాలా క్లియర్ గా సాయంత్రానికి తనకి సంబంధించినటువంటి అరెస్ట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఆ తర్వాత వారెంట్ తోటి అరెస్ట్ కూడా చేశారు. అరెస్ట్ చేసే సమయంలో పూర్తిగా అదుపులోకి తీసుకుంటున్నట్టు ప్రకటించే క్రమంలోనే మొత్తం మీద ఈ లోపే సమాచారం అందుకున్నటువంటి పార్టీ కార్యకర్తలంతా కూడా కవిత ఇంటి ముందు బయట ఆందోళన చేస్తున్నప్పటికీ సెక్యూరిటీ పరమైనటువంటి ఏర్పాట్లు ముందస్తుగానే జరిగాయి. ఇంకొక విషయం కూడా ఇవాళ ప్రధాన అంశము, హైదరాబాద్ మొత్తం కూడా హై సెక్యూరిటీ జోన్ లో ఉంది. ఈ రోజు దేశ ప్రధాని ఇదే హైదరాబాద్ లో ఉన్నారు. ఆయన రోడ్ షో కూడా కొన్ని చేసి ఉన్నారు. సో నీకు ఎయిర్పోర్ట్ కి వెళ్లేటువంటి దారి దగ్గర నుంచి ప్రతి చోట కూడా హై ప్రొఫైల్ కావాల్సిన అన్ని రకాల సెక్యూరిటీ మెజర్మెంట్స్ అన్ని కూడా తీసుకున్నారు. నిన్నటి నుంచి కూడా ఈ తతంగం అంతా కూడా జరుగుతుంది. అందుకోసమే ఈ రోజుని ఎంచుకున్నారని మనం కూడా చెప్పుకోవచ్చు. అలాగే బీఆర్ఎస్ నేతలు చెప్తున్నటువంటి ఆరోపణల ప్రకారం శుక్రవారం చేయడం వల్ల శని ఆదివారాలు కోర్టులు ఉండవు, బెయిల్కి అవకాశం లేదు అనేది ఒక కారణం కావచ్చు. కానీ మొట్టమొదటిగా ప్రధాని 3 రోజుల పాటు హైదరాబాద్ లో ఉంటున్నారు అన్నటువంటి సందర్భంలో ఏర్పాటు చేసేటువంటి సెక్యూరిటీ మెజర్స్ ఎలా ఉంటాయి అనేది అందరికీ తెలిసిందే. ఇలాంటి సమయంలో తనని 8:30కు తీసుకువెళ్లి ఎయిర్పోర్ట్ లో ఫ్లైట్ లో తీసుకువెళ్ళడానికి అన్ని రకాల ఈ చిన్న ఉద్రిక్తతలు ఉన్నప్పటికీ అవన్నీ కూడా తాత్కాలికము, తీసుకెళ్లేటువంటి దారిలో కానీ ఎక్కడ అడ్డంకులు సృష్టించేటువంటి అవకాశం లేకుండా పూర్తి స్థాయి ఏర్పాట్లు చేశారు. హైదరాబాద్ నగరానికి సంబంధించినటువంటి కమిషనరేట్ అధికారులు అందరికీ కూడా సమాచారం ఉంది. ప్రతి చోట కూడా దీనికి సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ కూడా జరిగిపోయింది. రైట్, మీరు అన్నట్టుగా చాలా వ్యూహాత్మకంగా ఈ నిర్ణయాలు తీసుకున్నది అయితే ఖచ్చితంగా మనకు కనిపిస్తుంది. అంతేకాకుండా మీరు చెబుతున్నట్టుగా చూస్తే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఎలాంటి ఇబ్బంది లేకుండా తనని ఢిల్లీ తీసుకెళ్లేది. అయితే ఈ సందర్భంలో కేటీఆర్ చేస్తున్న వ్యాఖ్యలు, ట్రాన్సిట్ వారెంట్ లేకుండా మీరు ఎలా అరెస్టు చేస్తారు అని తను ఈ జ్యూరిడిక్షన్ సంబంధించిన ఇష్యూస్ని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తే అవన్నీ ఆ వాదన నిలబడే అవకాశం ఉందంటారా? ఇక్కడ దీనికి అంటే ఈ రోజు అరెస్ట్ చేసినటువంటి అంశానికి సంబంధించి ఏ అంశం కూడా ప్రాథమికంగా నిలబడేటువంటి అవకాశం లేదు. ఇప్పటికే పలు సందర్భాల్లో తనకు సమన్లు ఇవ్వడం, విచారణకు హాజరు కావాలని చెప్పడం, దీనికి సంబంధించి ఆవిడ న్యాయస్థానాన్ని ఆశ్రయించడం ఇవన్నీ మనకు తెలిసిన విషయాలు. అలాగే సుప్రీంకోర్టులో 19న విచారణ ఉంది. ఈ లోపు ఆల్రెడీ ఆప్ అగ్రనేత అలాగే ఢిల్లీ సీఎం ఉన్నటువంటి కేజ్రీవాల్ కూడా ఢిల్లీ హైకోర్టులో అప్పీల్ చేశారు. దానికి సంబంధించినటువంటి తీర్పు కొద్దిసేపటి క్రితమే వచ్చింది. అది మీకు కూడా తెలుసు పూర్తిగా. అంటే ఈ విచారణకు సంబంధంలోనే ఎక్కడా కూడా కొట్టేసేటువంటి అవకాశం లేదు. దీనికి భిన్నమైనటువంటి తీర్పు రేపు సుప్రీంకోర్టులో వస్తుందనుకోవడానికి కూడా మనకి ఎలాంటి అవకాశాలు కనిపించడం లేదు. ఒకవేళ వచ్చినా కూడా ఈలోపే ఈ అరెస్టు తతంగం విచారణ కూడా సోమవారం వరకు కూడా బెయిల్ అవకాశాలు చాలా వరకు సన్నగిల్లాయని మనం చెప్పుకోవచ్చు. కాబట్టి ఈ అరెస్టు, ఈ వాదనలు ఇవన్నీ కూడా రేపు కోర్టులో చెప్పుకోవడానికి తప్పితే మిగతా అంశాలకు ఏమీ లేదు. వీళ్ళు వేసేసి క్వాష్ పిటిషన్ వేసి కేసులో నిందితురాలు కాదు అని చెప్పడానికి ఏమీ లేదు. రైట్, అయితే అంటే మరి అంటే సాటర్డే సండే అయినా సరే లంచ్ మోషన్ పిటిషన్స్ వేసుకోవచ్చు, దానికి ఎంతో కొంత ప్రావిజన్స్ ఉన్నాయి. కానీ ఇక్కడ చాలా కీలకమైనది ఏంటంటే మనం ఇప్పుడు మీరు చెప్తున్నట్టుగా సుప్రీంకోర్టులో వైపు కేసు ఉన్నప్పుడే అరెస్టు చేయబోమంటూ గతంలో ఈడీ అఫిడవిట్లో కూడా మెన్షన్ చేసింది. అలాంటప్పుడు ఇప్పుడు ఎలా అరెస్ట్ చేస్తున్నారంటూ కేటీఆర్ క్వశ్చన్ చేస్తున్నారు. అయితే ఇక్కడ మరో కీలకమైన అంశము, అరెస్టు మెమోని చూసినప్పుడు చాలా క్లియర్గా మనీ లాండరింగ్కి సంబంధించిన కేసులో భాగంగానే ఈమెను అరెస్ట్ చేశాము అని మెన్షన్ చేసిన నేపథ్యంలో ఈ కేసు పరిధి, అంటే ఇప్పుడు ఏదైతే అరెస్టు జరిగిందో ఆ అరెస్టు చేసిన కేసు పరిధి చాలా పెద్దదా అనే ఒక అనుమానం కూడా చాలా మందిలో వస్తుంది. ఎందుకంటే గతంలో దాదాపుగా 500 కోట్ల రూపాయలకు సంబంధించిన ట్రాన్సాక్షన్స్
తెలంగాణ భవన్ సెంట్రిక్గా జరిగాయి అనేది గతంలో ఒక వాదన వినిపించింది. మొత్తం స్కామ్ వాల్యూ 2,500 కోట్లు అయినా సరే ఆ డబ్బుల ట్రాన్సాక్షన్లు జరిగే నేపథ్యంలో ఆ 500 కోట్లకు సంబంధించిన డిస్కషన్ జరిగింది. అయితే ఇప్పుడు ఈ మనీ లాండరింగ్ కేసులో భాగంగా దాన్ని అరెస్ట్ చేశాము అని చెప్పడం ద్వారా దీని పరిధి చాలా పెరిగింది అని ఏమన్నా అనుకోవచ్చా? ఖచ్చితంగా ఈ కేసు పరిధి చాలా విస్తృతంగా వచ్చేసింది. అంటే దాదాపు 4-5 రాష్ట్రాలకు సంబంధించినటువంటి కీలకమైనటువంటి నేతలంతా కూడా ఇందులో భాగస్వాములు అయ్యారు. అట్లాగే గోవాకు సంబంధించినటువంటి ఎన్నికలకు ఈ మనీ లాండరింగ్ సంబంధించినటువంటి అమౌంటే తరలించారు అనేటువంటిది చాలా క్లియర్ గా ఇప్పటికే ఆధారాలతో సహా పట్టుకుంది. ఇంకొకటి ఏంటి అంటే సిబిఐ విచారణ వేరు, ఈడీ విచారణ వేరు. రెండింటినీ కూడా రెండు భిన్నమైనటువంటి కోణాలు. సో ఈడీకి వచ్చేప్పటికీ దీని విస్తృతమైనటువంటి పరిధి ఉన్న నేపథ్యంలో ఖచ్చితంగా ఈ కేసు పరిధి కూడా చాలా పెరుగుతూ ఉంది. ఈ కేసు ఎప్పుడు బిగినైంది? 2021లో బిగినైనటువంటి కేసు ఇప్పటి వరకు విచారణ సాగుతూ వస్తోంది. దాదాపు 12 మంది అప్రూవర్లుగా మారి అరెస్ట్ ఇచ్చినటువంటి వ్యక్తుల సాక్ష్యాధారాలన్నింటినీ పెట్టుకొని కోర్టుకి రేపు సబ్మిట్ చేసేప్పుడు కూడా దీనికి సంబంధించినటువంటి ప్రాథమిక ఆధారాలు ఖచ్చితంగా సబ్మిట్ చేసినప్పుడు విచారణ అర్హత ఉంది అనేది చాలా స్పష్టంగా చెప్పేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కేసు పరిధి ఖచ్చితంగా విస్తృతమైంది అని మనం చెప్పుకోవచ్చు. జాతీయ స్థాయి అంశంగా రేపు ఎన్నికల్లో ప్రధాన అంశంగా కూడా నిలబడేటువంటి అవకాశం మిగిలి ఉంది. సో కవిత అరెస్టుకు సంబంధించినటువంటి సూచనలు ముందుగానే ఉన్నాయి. గత ఎన్నికలకు ముందే అరెస్ట్ అవుతుంది అనుకున్నారు, అప్పుడు కోర్టుకు వెళ్లారు అనేటువంటి కారణంతో ఆగారని మనం అనుకోవడానికి లేదు. బట్ ఆ రోజున ఉన్నటువంటి పరిధి మేరకు ఆ రోజు కొన్ని నిర్ణయాలు రాజకీయపరమైన అంశాల కారణంగానే బహుశా నిర్ణయం తీసుకున్నారని చెప్పుకోవడానికి అవకాశం ఉంది. ఈ రోజు మళ్ళీ ఎన్నికల ముందే ఈ నిర్ణయం తీసుకోవడం వెనక కూడా రాజకీయపరమైన కారణాలను కూడా మనం విశ్లేషించుకోవాల్సి ఉంటుంది. రైట్. అంటే మనం ఇక్కడ చూస్తే కవితకు సంబంధించి చూసినప్పుడు బీఆర్ఎస్ పార్టీలో అంటే ఇప్పటికే మనం చూస్తున్నాం వలసలు పెరిగిపోయినాయి, నాయకులు ఎవరు నిలబడే పరిస్థితి లేదు. ఈ సందర్భంలో బీజేపీ పార్టీ ఖచ్చితంగా దీన్ని అడ్వాంటేజ్ తీసుకోవాలన్న ప్రయత్నం అయితే ఖచ్చితంగా జరుగుతుంది. ఈ సందర్భంలో ఇప్పుడు తీసుకున్న నిర్ణయం ద్వారా ఎలాంటి పరిణామాలు ఉండే అవకాశం ఉందంటారు? ఆ ఉన్న 4 లీడర్లు కూడా వెళ్ళిపోతారా అన్న అనుమానం అయితే చాలామందిలో ఉంది. అదే సందర్భంలో ఈ స్టెప్ తీసుకోవడం ద్వారా బీజేపీ అలాగే బీఆర్ఎస్ ఒకటి కాదు, అందుకే ఇప్పుడు ఆ స్టెప్ తీసుకున్నాము అని ప్రజలకు ఒక సందేశాన్ని పంపించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. తద్వారా బీజేపీకి ఏమాత్రం లాభం వచ్చే అవకాశం ఉందంటారు? ఇది 2 కోణాలలో చూడాల్సి ఉంటుంది చిదంబరం. ఒకటి బీజేపీ కోణం, రెండోది బీఆర్ఎస్ కోణం. ఖచ్చితంగా ఇప్పుడు బీజేపీ కోణంలో కనుక మనం చూసుకున్నట్లయితే మేము ఖచ్చితంగా తప్పు చేసినటువంటి ఎట్టి పరిస్థితుల్లో వదిలేది లేదు. కవితని ఈ రోజు అరెస్ట్ చేయడానికి ఉన్నటువంటి కారణం ఇది. గత ఎన్నికల్లో రకరకాల కారణాలతోటి ఆగాల్సి వచ్చిందో లేదా కోర్టు తీర్పుల కారణంగా ఆగాము అనేటువంటి దాన్ని రేపు క్లెయిమ్ చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. అయితే ఈ రెండింటి మధ్య, 2 పార్టీల మధ్య ఇంకొక రెండో కోణం ఏంటి అంటే ఇక్కడ 2 పార్టీల మధ్య కాంగ్రెస్ పార్టీ గత ఎన్నికల ముందు చెప్పినటువంటి ఆ 2 పార్టీలు ఒకటే అనేటువంటి దానికి కూడా ఒక బలం ఇచ్చేటువంటి వార్త కూడా ఇక్కడ మనం చెప్పుకోవచ్చు. ఎందుకు చెప్పుకోవచ్చు అంటే ప్రస్తుతం బీఆర్ఎస్ నేతలంతా కూడా అటు కాంగ్రెస్ ఇటు బీజేపీ పార్టీల వైపు మరలిపోతా ఉన్నారు. అందరూ గత ఏళ్ళలో అధికారంలో ఉన్నటువంటి పెద్దలంతా అందరూ కూడా రకరకాల కేసులు ఇరుక్కునే భయంతో కావచ్చు, లేదా ఇంకేదైనా కారణాలు లేదా రాజకీయ అవసరాలు కావచ్చు, మొత్తం మీద పార్టీని వీడుతున్నారు. ఈ పార్టీని వీడుతున్న సమయంలో ఈ జరిగినటువంటి సంఘటన కనుక నేపథ్యం తీసుకున్నట్లయితే రేపు ఇప్పుడు ఉన్నటువంటి మిగిలిన నాయకులు ఎవరైనా పార్టీని వీడితే పార్టీ కష్టకాలంలో వెళ్ళిపోతున్నారు అనేటువంటి ఒక నెగటివ్ సెంటెన్స్ ప్రజల్లోకి వెళ్తుంది. కాబట్టి వాళ్ళందరినీ రక్షించుకోవడానికి ఇదంతా వ్యూహాత్మకంగా జరిగిందని చెప్పుకోవడానికి కూడా ఒక అవకాశం ఉంది. అంటే 2 కోణాలలో ఏది కరెక్ట్ అని మనం నిర్ధారించలేకపోయినప్పటికీ కూడా బీఆర్ఎస్ ని రక్షించే కోణం కూడా ఇందులో ఉంటుంది. అట్ ద సేమ్ టైం రేపటి రోజున ఖచ్చితంగా బీఆర్ఎస్ కు సంబంధించినటువంటిదంతా పక్కన పెట్టేసి కాంగ్రెస్ వర్సెస్ బీజేపీగా జనం మధ్యకి వెళ్ళడానికి ఒక అవకాశం ఉండేటువంటి ప్రయత్నానికి కూడా ఈ ఖచ్చితంగా ఈ రోజు జరిగినటువంటి అరెస్ట్ దోహదం చేసేటువంటి అవకాశం ఉంటుంది. సో ఈ కోణాలని మనం విశ్లేషించుకోవాల్సి ఉంటుంది. రైట్. థ్యాంక్ యూ కోటిరెడ్డి. మనం చూస్తున్నాము మొత్తానికి రాజకీయ పరంగా విశ్లేషించాలంటే మాత్రం ఖచ్చితంగా దీంట్లో వివిధ కోణాలు మనకు కనిపిస్తాయి. అంతేకాకుండా మనం చూస్తుంటే ఓవైపు గతంలో తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి చూసినప్పుడు అంటే గత ఎన్నికలు అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి మాట్లాడితే మాత్రం ఖచ్చితంగా బీజేపీ వర్సెస్ కాంగ్రెస్గానే ఉంది. ఆ తర్వాత పరిణామ క్రమం మనం చూస్తే ఒక్కొక్కటిగా బీజేపీ అసెంబ్లీ స్థానాలను గెలుస్తూ వచ్చినప్పుడు ఒక్కసారిగా ఉవ్వెత్తున ఒక వేవ్ లాగా అది పరిణామం చెందుతోందన్న అనుమానం కూడా చాలామందిలో వచ్చింది. ఆ తర్వాత హైదరాబాద్లో జిహెచ్ఎంసీ ఎన్నికల తర్వాత ఒక్కసారిగా బీజేపీ లైమ్ లైట్లోకి వచ్చింది. ఆ తర్వాత జరిగిన పరిణామాలు మనం చూసాము. ఓవైపు కర్ణాటకలో అక్కడ అధికార పీఠాన్ని కోల్పోవడము, ఆ తర్వాత జరిగిన పరిణామ క్రమంలో ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా పుంజుకుంది. దాని నుంచి బయటపడేందుకు ప్రయత్నాలు ఎన్ని జరిగినా ఇవాళ అధికారంలోకి వచ్చింది. కాబట్టి ఖచ్చితంగా ఇవాళ బీజేపీకి చాలా కీలకమైనవి. అసెంబ్లీలో మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చినా సరే పార్లమెంటులో గతంతో పోలిస్తే గతంలో 4 ఎంపీ స్థానాలు గెలుచుకున్న బీజేపీ పార్టీ ఈసారి కనీసం 8 నుంచి 10 స్థానాల్లో తాము విజయకేతనం ఎగురవేయాలనే ప్రయత్నంలో అయితే ఖచ్చితంగా ఉంది. ఇందులో భాగంగా
గతంలో అంటే అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఎదుర్కొన్న ఏవైతే ఆరోపణలు ఉన్నాయో, ముఖ్యంగా బీజేపీ వర్సెస్ బీఆర్ఎస్ కాకుండా బీజేపీ అండ్ బీఆర్ఎస్గా వాళ్ళు కలిసే ఉన్నారు అని ఒక సిగ్నల్ ఇవ్వడంలో భాగంగానే ఏదైతే కవిత అరెస్టుకు సంబంధించి కోర్టు కేసులు ఉన్నా, కారణాలు ఏమున్నా అది జరగలేదు అని కాంగ్రెస్ పార్టీ చెప్పడము, దాన్ని క్లెయిమ్ చేసుకోవడము, దాన్ని మార్చే అవకాశం అయితే ఖచ్చితంగా చూస్తోంది. రైట్, ఈ విషయం పైన స్పందించేందుకు ప్రొఫెసర్ జానయ్య ఫోన్ లైన్లో అందుబాటులోకి వచ్చారు. ఒకసారి అడుగుదాము. జానయ్య గారు నమస్తే. నమస్కారం అండి. చెప్పండి, ఇప్పుడు మీరు చూస్తున్నారు ఈ ఈడీ కేసులకు సంబంధించి కానివ్వండి, బీఆర్ఎస్ హయాంలో జరిగిన ఎన్నో స్కామ్లకు సంబంధించి మీరు కూడా బాహాటంగా దాన్ని విమర్శించారు. మీరు డైరెక్ట్గా వెళ్ళి అథారిటీస్కి కంప్లైంట్ చేసే ప్రయత్నం చేశారు. ఇప్పుడు ఈ జరుగుతున్న పరిణామాన్ని ఎలా చూడాలంటారు? ఇప్పుడు జరుగుతున్న ఈ పరిణామంలో బీజేపీ పాత్రను కొద్దిసేపు పక్కన పెడితే బీఆర్ఎస్ గతంలో చేసిన తప్పులకు ఇవాళ ఇది జరిగింది అనుకోవచ్చా? ఇందులో రెండు అంశాలండి. ఒకటి, కనీసం లేట్ అయినా చట్టం తన పని చేసినందుకు అభినందించాలి ఒకటి. రెండవది, ఇది కేవలం ఒక 1-2 రోజులలో ఎలక్షన్ నోటిఫికేషన్ వస్తుంది అనంగా ఈ కవిత గారి అరెస్టుని మనం రాజకీయ కోణంలో చూసినట్లయితే, గతంలో కాంగ్రెస్ పార్టీ పదే పదే ఏం ఆరోపించారంటే, ఇది వాస్తవాన్ని కూడా బీజేపీ బీఆర్ఎస్ ఒకటే. ఒకవేళ బీఆర్ఎస్ బీజేపీ ఒకటి కాకపోతే కవితను ఎందుకు అరెస్ట్ చేయలేదు అనేది ఒక కీలకమైన అంశం పదే పదే అసెంబ్లీ ఎన్నికల సమయంలో కానీ అంతకు ముందు కానీ లేవనడం జరిగింది. ఇది తెలంగాణ సమాజం పూర్తిగా నమ్మింది కూడా, బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటే అని. ఎందుకంటే కవిత అరెస్ట్ చేయలేదు కాబట్టి. ఈ ఆరోపణను లేదంటే ఈ అభిప్రాయాన్ని మార్చడం కోసం కేవలం ఎన్నికల స్టంట్గా దీన్ని మనం అవసరం ఉంది. బీజేపీ బీఆర్ఎస్ వేరు కాదు, వేరు అని సమాధానం చెప్పడం కోసం కవిత గారిని అరెస్ట్ చేసి మేము బీఆర్ఎస్ తో ఎలాంటి ఒప్పందం లేదు అని చెప్పాలనే ప్రయత్నంలో భాగంగా ఈ అరెస్టును చూడొచ్చు. కాబట్టి తెలంగాణ ప్రజలు చాలా రాజకీయంగా అవగాహన వాళ్ళు ఇంత సింపుల్ లాజిక్ మర్చిపోరు. చట్టం తన పనిచేసేందుకు మనం అభినందిస్తూనే, ఇది కేవలం ఎలక్షన్ స్టంట్ మాత్రమే. ఎలక్షన్ల తర్వాత మళ్ళీ చక్కగా కవిత గారు బయటకు రావడం జరుగుతుంది. ఆ కేసులు ఎటుపోతాయి మనకు తెలియదు. ఇది కేవలం ఎలక్షన్ల స్టంట్ మాత్రమే, అంతకు మించి దాన్ని ఎక్కువగా చూడకూడదు.